ఒకవైపు ఏమో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు, మిత్రపక్షం అంటున్నారు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు. అంటే మరి మీదేమనాలి? అక్రమ పొత్తు అనాలి కదా. మీరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా మోడీ గారికే, ఎన్డీఏ అభ్యర్థికే మీరు మద్దతు ఇస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందిన వారు కాదు. అవతల బీజేపీ వాడు అభ్యర్థి నిలబెట్టిన ఎన్డీఏ అభ్యర్థి ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాడు. ఆర్ఎస్ఎస్ తరపున నిలబడిన వాడు, ఉన్నవాడు. ఆర్ఎస్ఎస్ నుంచి వాళ్ళు ఒక మనిషిని నిలబెడితే ఇంకో పక్క సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందినవాడు కాదు. ఎన్నో అద్భుతమైన జడ్జిమెంట్లు గిరిజనుల కోసం కూడా నిలబడిన వాడు. అలాంటి వాడు, తెలుగువాడు, మీ సామాజిక వర్గానికి చెందినవాడు. మరి మీరు ఎందుకు మద్దతు ఇవ్వటం లేదో ఒక్క క్లారిఫికేషన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎన్డీఏ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ మీకు ఏం చేసింది, రాష్ట్రానికి ఏం చేసిందని మీరు బీజేపీ పక్షాన నిలబడుతున్నారు? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అన్నారు, ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నారు, పోలవరం ప్రాజెక్టు కూనీ చేస్తున్నారు, అయినా మీరేం మాట్లాడరు. రాజధాని కోసం నిధులు ఇవ్వాల్సిన వాళ్ళు అప్పులుగా ఇస్తున్నారు, అయినా ఏం మాట్లాడరు. అయినా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీ గారికే మద్దతు ఇస్తారు. ఎందుకని? సమాధానాలు చెప్పాలి కదా. సిగ్గుండాలి. వైసీపీ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తుందంటనా? ఉద్యమం అన్న పదానికి అర్థం తెలుసా వీళ్ళకి? అసలు వైజాగ్ స్టీల్ని కూనీ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. 2021లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు మేము విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోతున్నాము అని ప్రకటిస్తే ఆ రోజు ఏం ఉద్యమం చేశారట? ఆ రోజు ఏం పీకారు? పచ్చిగడ్డి పీకారా, ఒట్టిగడ్డి పీకారా, గాడిదలు కాసారా? 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా అందరూ? ఏం చేశారండి? అప్పుడు ఎందుకు ఉద్యమించలేదు? ఇప్పుడు ఉద్యమిస్తారా? సిగ్గుండాలి చెప్పుకోవడానికి కూడా. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్కరైనా, ఈరోజు 3 ఉన్నారు విశాఖపట్నంలో, చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్కి వెళ్తారేమో చూద్దాం, అక్కడ భరోసా ఇస్తారేమో చూద్దాం. 11,000 కోట్లు మేము తెప్పించాము అంటున్నారే మీరు. ఏ డబ్బైతే మీరు తెప్పించారో 5 నిమిషాల్లో విశాఖపట్నం స్టీల్కు కేంద్ర సహాయం వచ్చింది. వచ్చిన 5 నిమిషాలలో మొత్తం ఎంత డబ్బు అయితే ఇచ్చారో 8,000 కోట్లు, లేక తర్వాత కూడా రిలీజ్ చేశారో 11,000 కోట్లేమో మొత్తం 5 నిమిషాలలో ఏ అప్పులు కట్టాలనో ఇంకొక కేంద్ర డిపార్ట్మెంట్కు వెళ్ళిపోయింది. ఒక్క రూపాయి కూడా విశాఖపట్నం స్టీల్ కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ, రా మెటీరియల్ కోసం కానీ, అక్కడ ఎంప్లాయీ వెల్ఫేర్ కోసం కానీ వాడింది లేదు. అంటే ఒక చేత్తో ఇచ్చారు, ఎడం చేత్తో ఇచ్చారు, కుడి చేత్తో ఇంకోటి తీసేసుకున్నారు. అది సహాయం అవుతుందా? భ్రమ పెట్టడం అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇన్ని మాటలు చెప్పారు చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇవి మాటలు మాత్రమే కాదు అని నిరూపించుకోండి. ఇవి సినిమా డైలాగులు కాదు అని నిరూపించుకోండి. ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్కు వెళ్ళండి. కార్మికులతో సహా, ప్రతిపక్షాలతో సహా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసానివ్వండి. అప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంది అని నమ్ముతారు జనాలు.